ఏళ్లకు కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. అధికారం దూరమయ్యాక బీఆర్ఎస్ భవన్కు దూరమైన కేసీఆర్ ఎట్టకేలకు పార్టీ ఆఫీసులో అడుగు పెడుతున్నారు. 7 నెలల తర్వాత బీఆర్ఎస్ భవన్లో కాలు పెట్టబోతున్న గులాబీ బాస్ నేతలు కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ రానుండడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ రాజకీయ మౌనం వీడనున్నారు. దాదాపు 7 నెలల తరువాత కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో అడుగు పెట్టనున్నారు కేసీఆర్ రాక కోసం గులాబీ సైన్యం ఆతృతగా ఎదురుచూస్తోంది. తమ అధినేత రాజకీయ రంగంలోకి దిగబోతున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. గులాబీ బాస్ కేసీఆర్ నేడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య కార్యకర్తలు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించేందుకు, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ వివరించనున్నారు. మొత్తానికి గులాబీ బాస్ పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ కానుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తరువాత ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇన్నాళ్లు పార్టీ నేతలు, కార్యకర్తలను అక్కడికే పిలుచుకుని సమావేశాలు నిర్వహించారు. కానీ తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ భవన్లో పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మళ్లీ బలోపేతం కాబోతోందన్న సంతోషం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.